ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ, దివ్య అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా చపాతీలు తింటున్నారు. అయితే తనుజ తింటున్న చపాతీల్లో పవన్ కళ్యాణ్ "నువ్వే కదా చేశావు. నిజంగా ఏం టేస్ట్ ఉంటాయో ఎంత టేస్ట్‌గా ఉన్నాయో ఎలా చేశావు" అంటూ పవన్ కళ్యాణ్‌ని తనుజ అడుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు "గోధుమ పిండితో చేశాను. ఆ మాత్రం నీకు తెలీదా" అంటే "ఏడ్చావులే" అంటూ తనుజ కౌంటర్ ఇచ్చుకుంది. ఇక ఇందులో భాగంగా అవును తనుజ నువ్వు ఎలాగో ఈ వారం కెప్టెన్ అయిపోయావు. కాబట్టి నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలాగైతే టాస్క్‌లు ఆడకుండా కూర్చోబెడుతున్నారో హౌస్‌లో ఉన్నవాళ్ళు కూడా నిన్ను అలాగే కూర్చోబెడతారంటూ తనుజకి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఇందులో భాగంగానే దివ్య మాట్లాడుతూ తను సార్ నిజమే ఒకవేళ నెక్స్ట్ వీక్ ఆడినా సరే మీరు కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ అనేది ఉండదు కదా అంటే ఇమ్యూనిటీ ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ మీరు అలా చేయకండి. నేను రానున్నా అంటే ఏనైతే 5 వారాలున్నాయో నా గేమ్‌ని నేను ఇంకా బాగా జనాలకి చూపించుకోవాలి. నేను టాస్క్‌లు ఆడకుండా పక్కన నన్ను కూర్చోబెట్టేస్తే నాకు ఓటింగ్ ఏం జరుగుతుంది? సో, నా గేమ్‌ని ఎప్పటికప్పుడు ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకోవాలి తప్ప ఏదో నేను కెప్టెన్ అయిపోయానని చెప్పేసి ఇక్కడితో నేను విన్నింగ్ ఇచ్చేసుకున్నానని పక్కన కూర్చుంటే ఇంకేం లాభం ఉంటుంది? నేను ఇక్కడికి వచ్చి దయచేసి మీరు అలా చేయకండి. నేను ప్రతి వారం కూడా కెప్టెన్ అయినా టాస్క్‌లు మాత్రం 100% ఎఫెక్ట్ పెట్టే ఆడతాను. ఎందుకంటే ఆడియన్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఎలాగైనా నేను ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అంటే తనుజ చెప్తుంటే పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా విన్నర్ అవ్వడానికే వచ్చాను అంటే సర్లే చూద్దాంలే అంటూ తనుజ చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ అన్నట్టు తనుజ ఏ గేమ్ ఆడకుండా కూర్చుంటుందా కెప్టెన్ అయిపోయిందని, లేక తనుజ అన్నట్లు నేను నెక్స్ట్ వీక్ కూడా గేమ్‌లో ఆడి 100% ఎఫెక్ట్స్ పెడతానన్న తనుజ కరెక్టా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.